హాయ్ ఫ్రెండ్స్, బీరకాయలతో వేపుడు, దాని తొక్కలతో పచ్చడి ఒకేసారి ఏ విధంగా చేయాలో చూసేద్దాం. చూడండి, ఒకేసారి 2 కడాయిలు పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకొని దీంట్లో కామన్గా వేసేవి పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయి, కరివేపాకు. పచ్చడిలో అయితే ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకున్నాము. కారంగా ఉండాలి కాబట్టి కారానికి తగినట్లుగా అవి వేసుకొని కొంచెం మగ్గిన తర్వాత పచ్చడి దాంట్లో ఒక గుప్పెడు నువ్వులైతే వేసుకోవాలి. ఒక 2 టమాటాలు కనుక వేసుకుంటే దాని రుచి అదిరిపోద్దండి. కమ్మని పచ్చడి తయారవుతుంది. అందులో సాల్ట్ వేసుకోవాలి, పసుపు వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత పచ్చడిలో ఒక కొత్తిమీర కట్ట వేసుకొని ఇంకెక్కువ వేయించకుండా స్టవ్ బంద్ చేసుకోవాలి. ఇప్పుడు బీరకాయలు చూడండి, కొంచెం వాటర్ ఎలాగో ఉంటుంది కాబట్టి అది ఇంకే వరకు ఉండాలి. వేపుడైతే రెడీ అయిపోయింది. పచ్చడి కూడా రెడీ అయిపోయింది. మీకు నచ్చితే లైక్ ఇచ్చి మీరు కూడా ట్రై